ఉన్నటువంటి బీసీలు 42% రిజర్వేషన్ పొందలేకపోతున్నారు. ఈరోజు ప్రధానమైనటువంటి దొంగ ఎవరన్నంటే ఈరోజు బీజేపీ ప్రారంభమైనటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లనే 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో బీసీల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోకపోకుండా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా దున్నపోతు మీద వాన ఉంచినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. ఈరోజు సిగ్గుమాలినటువంటి పద్ధతిలో ఈరోజు బీజేపీ వివరిస్తుంది. కులాల మధ్యలో మతాల మధ్యలో కొట్లాటలు దూషించేటువంటి పని చేస్తుంది. బీసీ రిజర్వేషన్ అగ్రవర్ణాలు అడుగుతారని ఉద్యోగుల మీద దూషించేటువంటి పని చేస్తుంది. అగ్రవర్ణాలు కాదు, మొత్తం భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు ఒకటై ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఓ బీజేపీ ప్రభుత్వమా, ఓ తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులారా, మీరు బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు బీసీలు అనేక సామాజిక వర్గాలు తెలంగాణలో బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చేస్తారు. మిమ్మల్ని గోరు తీసి పొందబెట్టేటువంటి రోజులు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.